ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలు సిసలు మజాను అందించింది. కొడితే 6 లేకపోతే 4 అన్నట్లుగా ఇరు జట్ల మధ్య విధ్వంసం సాగింది. మ్యాచ్ లైవ్ లో కాకుండా హైలైట్ చూసిన ఫీలింగ్ సగటు క్రికెట్ అభిమానికి కలిగింది. హై స్కోరింగ్ థ్రిల్లర్ గా సాగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. 278 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై 246 పరుగులకే పరిమితమైంది. భారీ లక్ష్యం కళ్ల ముందు కనబడుతున్నా ముంబై ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. చివరి ఓవర్ వరకు తమ పోరాటాన్ని కొనసాగించింది. తొలి 3 ఓవర్లలోనే 50 పరుగులు జోడించి ఇషాన్ కిషాన్, రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. రోహిత్ 12 బంతుల్లో 3 సిక్సర్లు, 1 4 తో 26 పరుగులు చేస్తే ఇషాన్ కిషాన్ 13 బంతుల్లోనే 4 సిక్సర్లు, 2 4లతో 34 పరుగులు చేసి సన్ రైజర్స్ బౌలర్లను వణికించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు అవుట్ అయినా తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. తిలక్ జోరు దాటికి ఒక దశలో ముంబై గెలుస్తుందేమోనని అనిపించింది. 34 బంతుల్లో 6 సిక్సర్లు, 2 4లతో 64 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక తిలక్ అవుట్ తో ముంబై చేజింగ్ లో వెనకబడింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా టెస్టు మ్యాచ్ ను తలపించే బ్యాటింగ్ చేశాడు. 20 బంతులు ఎదుర్కొని కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు టీమ్ డేవిడ్ ఆరంభంలో నిదానంగా ఆడినా చివరిలో దాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా డేవిడ్ 42 పరుగులు చేశాడు. ఇక లక్ష్యం భారీగా ఉండడంతో ముంబైకి పరాజయం తప్పలేదు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ట్రావిస్ హెడ్ దాటికి తొలి 7 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేశాడు హెడ్. ఇక అక్కడి నుంచి అభిషేక్ శర్మ వంతు వచ్చింది. హెడ్ 18 బంతుల్లో అర్ధ సెంచరీ చేస్తే అభిషేక్ మాత్రం అంతకు మించి చెలరేగి 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా 23 బంతుల్లో 3 4లు 7 సిక్సర్లతో 63 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఈ దశలో మార్క్రమ్ కు జత కలిసిన క్లాసెన్ ఆకాశం హద్దుగా చెలరేగి ఆడాడు. వీరిద్దరు 4వ వికెట్ కు 55 బంతుల్లోనే 116 పరుగులు రాబట్టారు. ఇక 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్ మొత్తం 34 బంతుల్లో 7 సిక్స్లు 4 4లతో 80 పరుగుల వీర విహారం చేసి అజయంగా నిలిచాడు. మరో ఎండులో మార్క్రమ్ 28 బంతుల్లో 42 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో బుమ్రా తప్ప మిగతా వారంతా 10కి పైగానే రన్ రేట్ ఇవ్వడం విశేషం. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో బుమ్రాను పవర్ ప్లే లో 1 ఓవర్ మాత్రమే ఇచ్చి హార్దిక్ పాండ్యా షాక్ కు గురి చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేసిందంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ తప్పిదమే కారణం. బౌలర్లను సరిగ్గా వాడుకోలేకపోవటం భారీ మూల్యమే చెల్లించుకున్నాడు. అటు బ్యాటింగ్ లో కూడా టెస్టును తలపించేలా కొనసాగించాడు హార్దిక్. తిలక్ వర్మ అవుట్ అయ్యాక ఎంతో దాటిగా ఆడాల్సింది పోయి కేవలం 20 బంతుల్లో 24 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో గెలిచి ఈ సీజన్ లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.